క్రికెటర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలు కానీ వాళ్ళు అడగకుండానే మన టైం వాళ్ళకి ఇచ్చేస్తారు. కొంతమంది వాళ్ళు అడగకుండానే ప్రాణాలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అడగకుండానే వాళ్ళ జీవితాలు తీసుకొని ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ప్రియులారా, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవునికి మాత్రం మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. దేవుడు నీ ధనాన్ని అడగట్లా, దేవుడు నీ ప్రాణాన్ని అడగట్లా, దేవుడు నీ అవయవాలను అడగట్లా, దేవుడు నీ రక్తాన్ని అడగట్లా. ఆయన అడిగేది కేవలం ఒకటే, ఏంటో తెలుసా? నీ మనస్సులో నాకు చోటు ఇవ్వు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వాలి. ఈ రోజు ఈ మాటలు పెట్టిన సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వగలవో దేవునికి అది ఇవ్వాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నువ్వు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలి, నీ మనస్సు దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలవో అది ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. ఆయన చెప్పేది ఒకటే, ఇస్తున్న నీళ్ళు నేను విడిచిపెట్టాను. ఇవ్వండి, అప్పుడు మీకు తిరిగి ఖచ్చితంగా నేను తిరిగి మీకు ఇస్తా.